మీకు ఈరోజు వ్యూ మెనూ గురించి ఎంఎస్ ఆఫీస్లో ఎంఎస్ వర్డ్లో వ్యూ అనే ట్యాబ్ గురించి వివరించబోతున్నాను. వ్యూ అనే ట్యాబ్, వ్యూ అనగానే చూడడం అనేది అర్థం అనమాట. అంటే ఈ పేజీని మనం ఏ విధంగా చూడాలి. ఇక్కడ ఒక్కొక్కసారి ఇక్కడ డాక్యుమెంట్ వ్యూస్ అని ఉన్నాయి. ఈ డాక్యుమెంట్ వ్యూస్లో ఎందులో ఉన్నప్పటికీ ఎలా ఉన్నప్పటికీ మీరు వ్యూకి వచ్చి పేజ్ లేఅవుట్లో ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏది చూసినా కానీ పేజీ ఎలా ఉందో మనకు కనిపించదు. వైడ్గా ఉన్నా టాల్గా ఉన్నా చూడండి ఒకసారి, డ్రాప్, అవుట్లైన్, క్లోజ్ అంటే క్లోజ్ అయిపోతుంది. అయితే వీటి గురించి కూడా ఏదో యూజ్ ఉంటుంది కదా, ఆ యూజ్ కూడా చెప్పుకుందాం. అంటే పేజ్ లేఅవుట్ 100% వెరీ ఇంపార్టెంట్. పేజ్ లేఅవుట్ ఎందులో ఉన్నా కానీ పేజ్ లేఅవుట్కి వచ్చేలే. దానికి షార్ట్ కట్ Ctrl+Alt+P అంటే పేజ్ లేఅవుట్లోకి వచ్చేస్తుంది ఎందులో ఉన్నా కానీ. ఓకే, నెక్స్ట్ ఫుల్ స్క్రీన్ రీడింగ్ అంటున్నాడు. అంటే మన రీడింగ్ చేయడానికి మన దగ్గర మ్యాటర్ ఉండాలి కదా. సో అందాక F1 కొడితే నోట్స్ వస్తుంది. మీరు గుర్తుపెట్టుకోండి, నోట్స్ ఎక్కడి నుంచో మనం తెచ్చుకోవాలనుకోకండి. ఏ సబ్జెక్ట్ నేర్చుకున్నా కానీ మీరు కీబోర్డ్లో F1 కొట్టగానే దానికి సంబంధించిన నోట్స్ ఓపెన్ అయిపోద్ది. దాన్నే హెల్ప్ అంటారు. ఇందులో ఏదోటి కాపీ చేస్తున్నాను అంతే. సంథింగ్ ఇలా వచ్చింది దాన్ని క్లిక్ చేశాను, సెలెక్ట్ చేసి ఇంకా చాలా ఉంది ఇందులో. ఓకే, రైట్ క్లిక్ చేసి ఈ మ్యాటర్ మీద రైట్ క్లిక్ చేయాలి, కాపీ అని. ఇక్కడికి వచ్చి పేస్ట్ అని అంటే అక్కడ ఉన్న మ్యాటర్ వచ్చేసింది. ఓకే, మళ్ళీ బ్యాక్ వెళ్ళండి, ఇంకో మ్యాటర్ తీసుకోండి. ఇదంతా మీరు టైప్ చేసుకోవాలి. ఆల్రెడీ చేయబడిన ప్రాజెక్ట్ వర్క్లో చేయబడినటువంటి మ్యాటర్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేస్తున్నాను మీకు అర్థం కావడం కోసం. నేను టైప్ చేస్తే టైం వేస్ట్ కదా. ఇలా ఎన్ని పేజీలు వచ్చినాయి అనేవి మీరు ఇక్కడి నుంచి చూసుకోవచ్చు. ఇక్కడ ఉంది ఎన్ని పేజీలు వచ్చినాయి. సో నేను కావాలనే ఎక్కువ పేజీలను తీస్తున్నాను. నేను. కాపీ, ఇక్కడ పేస్ట్ చేశాను. ఎన్ని పేజీలు? 11 పేజెస్ వస్తాయి. అదేవిధంగా ఇంకా కాపీ, పేస్ట్ చేశాను. మేము 13 పేజెస్ వచ్చినాయి. ఓకే, అలా ఉంచండి. ఓకే, వెంటనే మనం ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోవాలంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకుని Ctrl+G కొట్టి 1 కొడితే ఫస్ట్ పేజ్కి వెళ్ళిపోతాం. గో టు అనమాట. మళ్ళీ ఇలా స్క్రోల్ చేసుకుని మౌస్తో స్క్రోల్ చేసుకోవడం చాలా టైం వేస్ట్ కదా. Ctrl+G అని కొట్టగానే గో టుకి వెళ్ళిపోతాం. ఇక్కడ ఫుల్ స్క్రీన్ రీడింగ్ అని కనబడుతుంది. దాని మీద ఒకసారి ప్రెస్ చేయండి. ఇప్పుడు చూడండి ఎలా ఉందంటే ఒక బుక్లా మన ముందు ఉంది. చాలామందికి అలవాటు ఎలా అంటే వర్డ్లోని మామూలుగా నార్మల్గా చదవడానికి కొంచెం ఇలా స్క్రోల్ చేసుకోవాల్సి ఉంటుంది. చదవడం కష్టం అయిపోతుంది. ఇలా కంప్యూటర్లో చదవడం ఏంటి, బుక్ ఇలా 2 పేజీలు తీసి ఉంటే చదవడం ఈజీగా ఉంటుంది కదా. ఆ విధంగా మీరు సెట్ చేసుకోవాలంటే రీడింగ్ అంటే బుక్నే ఎదురుగా పెట్టుకున్నట్టు ఉన్న చూడండి ఒకసారి. ఇప్పుడు రాబోతున్న టెక్నాలజీలు ఎలా ఉంటుందంటే ఎవరో కూడా నోట్స్లు చేతికి ఎవరు భుజాల మీద మోసుకెళ్ళక్కన అవసరం లేదు. ఇంజనీర్ స్టూడెంట్స్ కానీ, MBA స్టూడెంట్స్ కానీ, డిగ్రీ స్టూడెంట్స్ కానీ ఎవరు కూడా చిన్న పెన్ డ్రైవ్ పట్టుకెళ్ళడం, లేకపోతే ట్యాబ్లు పట్టుకెళ్ళడం, లేకపోతే ల్యాప్టాప్ పట్టుకెళ్ళడం, అందులో చూసి చదవడం. ఇక్కడ ఫ్యూచర్లో బుక్స్తో పని ఉండదు ఇంకా. అలాంటప్పుడు ఇలాంటి లేఅవుట్ చాలా ఉపయోగపడుతుంది చదువుకోవడానికి అనమాట. సో వెంటనే మీరు మౌస్ స్క్రోల్ బార్ పట్టుకుని మీరు ఎలా స్క్రోల్ చేశారనుకోండి, ఎలా ఉంది చూడండి, పేజీలు తిరిగేసినట్టే ఉన్నది. ఏ డిస్టర్బెన్స్ లేదు, పక్కన మెనూస్ కానీ ఏమీ లేవు.
చాలా నీట్గా ఉంది చూడండి. సో ఈ విధంగా పేజీలు రీడింగ్ లేఅవుట్లో మనం మార్చుకోవచ్చు అనమాట. ఈ రీడింగ్ లేఅవుట్ నుంచి బయటకు వచ్చేయాలంటే మీ కీబోర్డ్లో ఉన్నటువంటి ఎస్కేప్ ప్రెస్ చేయడం ద్వారా వెనక్కి వచ్చేస్తాం. ఓకే, నెక్స్ట్ వెబ్ లేఅవుట్. వెబ్ లేఅవుట్ అనగానే ఈ చివరి నుంచి ఆ చివరి వరకు ఇది సెట్ అయిపోద్ది. అంటే వెబ్సైట్ అనేది ఇంచుమించు 1024 పిక్సెల్స్ నుంచి అబవ్ ఉంటుంది. ఈ చివరి నుంచి ఆ చివరి వరకు 1024 పిక్సెల్స్ ఉంటుంది. మీరు వెబ్ డిజైనింగ్లో ఇది వెబ్సైట్లో పెట్టాలన్నా, ఇది వెబ్ డిజైనింగ్ లేదు వెబ్సైట్లో మార్చాలన్నా ఇది బాగా ఉపయోగపడుతుంది. ఫైల్ ఇక్కడ సేవ్ యాజ్లోకి వెళ్ళి వెబ్ పేజ్ ఫార్మెట్ ఇచ్చాడు, ఇక్కడ లేదు పీడిఎఫ్ ఇచ్చాడు. సో పీడిఎఫ్కి కింద మార్చుకోవచ్చు మనం. ఇంకా పబ్లిష్లో, కానీ కొన్ని సిస్టమ్స్లో ఎలా ఇస్తున్నాడంటే దీన్ని వెబ్సైట్లో మార్చేసుకోవచ్చు అనమాట. సేవ్ ఫర్ వెబ్ పేజ్ అనే ఆప్షన్ ఉంటుంది, సేవ్ ఫర్ వెబ్ పేజ్ అనే ఆప్షన్. సో దీన్ని డైరెక్ట్గా ఒక వెబ్ పేజ్ లాగా, ఇంటర్నెట్ పేజ్లా కన్వర్ట్ చేసేసుకోవచ్చు. ఇందులో లేదు. కొన్ని అడ్వాన్స్లో ఓల్డ్ 2003లో కూడా ఉంటాయి అన్నమాట. 2003 వర్డ్లో ఉంటుంది సేవ్ ఫర్ వెబ్ పేజ్ ప్రివ్యూ. అంటే వెబ్సైట్లో మార్చేసుకోవచ్చు మనం. నిజానికి ఇది ఇంత వెబ్సైట్ మనం తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది. అలా కాకుండా దీన్ని వెబ్సైట్లో మార్చుకోవచ్చు. ఆ లేఅవుట్ ఎలా చూడాలనేది ఇక్కడ చూడాలి. ఓకే, అవుట్లైన్ వ్యూ. నేను అవుట్లైన్ వ్యూలోకి వెళ్ళాను. అవుట్లైన్ వ్యూ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే సిలబస్ ఎక్కువ ఉంటుంది, చదవడానికి టైం ఉండదు. సిలబస్ ఎక్కువ ఉంటుంది, ఎగ్జామ్స్ రాసిన వాళ్ళకి చదవడానికి టైం ఉండదు. అలాంటప్పుడు మొత్తం సిలబస్ని కవర్ చేయడానికి ఈ ఆప్షన్ బాగా ఉపయోగపడుతుంది. ఎలాగా, ఉదాహరణకి ఇక్కడ 13 పేజీలు ఉన్నాయి. ఈ 13 పేజీలని, లేకపోతే 100 పేజీలు ఉన్నాయి. ఈ 100 పేజీలని మనం ఒక రోజులో పూర్తి చేసేయాలంటే చాలా కష్టం, భయపడతాం. ఎదురు నిన్ను ఎప్పుడు చదువుతామా అని. అలా భయపడిన అవసరం లేకుండా సింపుల్ పద్ధతి ఒకటి ఉంది. అది వ్యూలోకి వెళ్ళి అవుట్లైన్ వ్యూ అని ఉన్న చూడండి, క్లిక్ చేయండి ఒకసారి. అవుట్లైన్ వ్యూ. ఈ అవుట్లైన్ వ్యూ రాగానే ఇంచుమించు ఇలాగే ఓపెన్ అయింది ఇది. అయితే అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ ప్లస్ అని ఉంది ఒకటి, ప్లస్. ఈ ప్లస్ దగ్గర డబల్ క్లిక్ చేసినట్లయితే చూడండి, ఈ ప్లస్ దగ్గర డబల్ క్లిక్ చేసినట్లయితే ఏమవుతుంది, హెడ్డింగ్ ఉంది, హెడ్డింగ్ కింద మ్యాటర్ ఉంది. జాగ్రత్తగా చూడండి. క్లిక్ చేశాను, దీన్ని మళ్ళీ డబల్ క్లిక్ చేశాను. అంటే ఇంట్రడక్షన్ ది న్యూ ఇంటర్ఫేస్ అనేది ఒక హెడ్డింగ్. ఆ హెడ్డింగ్లో సంథింగ్ మ్యాటర్ ఉంది, లెసన్ ఉంది, మనకు కనిపించడం లేదు, కానీ హెడ్డింగ్ అనేది మనకు కనిపిస్తుంది ప్రజెంట్. అలాగే నెక్స్ట్ యాడింగ్ కామెంట్స్ టు ది క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని ఉంది. సో దీన్ని కూడా డబల్ క్లిక్ చేయండి. అలాగే నెక్స్ట్ హెడ్డింగ్ ఉంది, దాన్ని డబల్ క్లిక్ చేయండి. సబ్ హెడ్డింగ్స్ని కూడా డబల్ క్లిక్ చేస్తూ ఉండండి, డబల్ క్లిక్ చేయండి. దీన్ని కూడా డబల్ క్లిక్ చేయండి. సబ్ హెడ్డింగ్స్ని కూడా డబల్ క్లిక్ చేస్తూనే ఉండండి, డబల్ క్లిక్ చేయండి. దీన్ని కూడా డబల్ క్లిక్ చేయండి. ప్లస్ని డబల్ క్లిక్ చేస్తూ ఉన్నాను. ఓకే, సబ్ హెడ్డింగ్స్ ఏమైనా ఉన్నాయి? ఓకే, సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి ఇందులో. ఓకే, ఇప్పుడు చూడండి, మనం చదవాల్సిన లెసన్స్ అన్నీ కూడా ఒక పేజీలోకి వచ్చేసినాయి. జాగ్రత్తగా చూడాలి మీరు. మనం చదవాల్సిన లెసన్స్ అన్నీ కూడా ఒక పేజీలోకి వచ్చేసినాయి. ఇప్పుడు మీరు జస్ట్ ఇది ఫస్ట్ చదివేసాం, ఇంత సిలబస్ నేను పూర్తి చేయాలి అనుకున్నప్పుడు ఇందులో ఇంపార్టెంట్ లెసన్ ఉంటుంది ఏంటి అనేది దాన్ని బట్టి మీరు ఓపెన్ చేసుకోవచ్చు. సింపుల్గా ఇది ఇంపార్టెంట్ అనిపించింది అనుకోండి, డబుల్ క్లిక్ చేయండి, అంతే. ఇప్పుడు ఇది చదివేసుకుంటారు. మళ్ళీ డబుల్ క్లిక్ చేసేయండి, క్లోజ్ చేసేయండి, అంటే ఇది అయిపోయింది. దాని తర్వాత ఇది ఓపెన్ చేస్తారు, డబుల్ క్లిక్ చేయండి. ఓకే, ఇందులో మళ్ళీ సబ్ హెడ్డింగ్స్ అని ఉన్నాయి. ఇంత పెద్దదని మీరు చూసి భయపడిన అవసరం, డబుల్ క్లిక్ చేయండి. అంటే ఇందులో ఈ ఇంట్రడక్షన్ మ్యాటర్ ఇది. దాని తర్వాత ఇందులో సబ్ హెడ్డింగ్ ఇది. సబ్ హెడ్డింగ్ని కూడా చూస్తే మళ్ళీ ఇంత పెద్ద పాఠాన్ని మనం చదవడం కష్టం అనిపించవచ్చు. అలాంటప్పుడు దీన్ని
ఇది చదివేసిన తర్వాత దీన్ని మళ్ళీ ఓపెన్ చేసుకోండి. ఇది ఉంది ఇక్కడ, ఈ పాయింట్లు ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి, ఓకే అనుకుని మళ్ళీ క్లోజ్ చేసేయండి. క్లోజ్ చేసిన తర్వాత మళ్ళీ ఓపెన్ చేయండి, డబుల్ క్లిక్ చేసి చదివేసేయండి. డబుల్ క్లిక్ చేయండి, మెయిన్ హెడ్డింగ్ గుర్తుపెట్టుకుంటారు. ఈ సబ్ హెడ్డింగ్స్ ఉన్నాయి చూసారా, సైడ్ హెడ్డింగ్స్, ఇవి గుర్తుపెట్టుకుంటారు. ఇప్పుడు డిగ్రీ ఎగ్జామ్స్ ఉన్నాయనుకోండి, ఈ డిగ్రీ ఎగ్జామ్స్లోనే సింపుల్గా నేను అసలు డిగ్రీ కట్టాను కానండి, అస్సలు ఇప్పుడు చదవలేదు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఆంధ్ర యూనివర్సిటీ. కానీ చాలా స్ట్రిక్ట్గా ఉంటుంది, ఎగ్జామ్ కాపీ కట్ట కొట్టడం అనేది ఉండదు. మెయిన్ హెడ్డింగ్స్ సబ్ హెడ్డింగ్స్ గుర్తుపెట్టుకుని మెయిన్ హెడ్డింగ్ పెట్టి సబ్ హెడ్డింగ్స్లో ఏదో మీకు తెలిసిన నాలెడ్జ్తో రాసిన మార్కులు వచ్చేస్తాయి. అంటే మీకు కావాల్సింది ఏంటనుకుంటున్నారు, మెయిన్ హెడ్డింగ్ సబ్ హెడ్డింగే చూస్తారు, దాన్ని అండర్లైన్ చేయాలి. అలా సింపుల్గా మనం పాస్ అయిపోవచ్చు అనమాట ఈ ట్రిక్ ద్వారా. మరి ఈ ఆన్లైన్ మెటీరియల్ ఎలా దొరుకుతుందంటే ఈరోజు నెట్లో ప్రతిదీ దొరుకుతుంది. ఒక మెడికల్ సబ్జెక్ట్ కానీ, లేకపోతే ఒక బీఏ, లేకపోతే బీకామా, లేకపోతే ఎంబీఏ, ఏ సబ్జెక్ట్ అయినా సరే ఆన్లైన్లో మెటీరియల్ దొరికేస్తుంది. ఈ విధంగా వర్డ్లో ఎంఎస్ వర్డ్లో కాపీ చేసి పేస్ట్ చేసుకుని ఈ టెక్నిక్ ఫాలో అయ్యి మీరు చదివితే మొత్తం సిలబస్ అంతా కవర్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే, కాపీ చేసి పేస్ట్ చేయడం ఎలాగా, కాపీ చేసి పేస్ట్ చేసి ఎందులోకి వెళ్ళాలి మీకు చెప్పాను కదా, ఈ వ్యూ అవుట్లైన్ వ్యూలోకి వెళ్ళాలి. ఇలా ఈ విధంగా ఓపెన్ చేయడం, చదివేయడం, మళ్ళీ క్లోజ్ చేయడం, ఇలా ఓపెన్ చేయడం, చదివేయడం, క్లోజ్ చేయడం, ఇలా ఓపెన్ చేయడం, చదివేయడం. ఈ విధంగా మనకి చాలా యూజ్ఫుల్గా ఉంటుంది అవుట్లైన్ వ్యూ అనేది. ఓకే ఓకే, క్లోజ్ ది విండో. చూడండి, ఇన్ని పేజీలు నేను సింపుల్గా కవర్ చేసాం. ఈ టెక్నిక్ ద్వారా ఎంబీఏ కానీ లేకపోతే ఏదైనా సరే ఆ సిలబస్ని ఇందులో తీసుకొచ్చేసి ఈ టెక్నిక్ ద్వారా ఈజీగా మనం సిలబస్ మొత్తం పూర్తి చేయొచ్చు. ఓకే, ఇది అవుట్లైన్ వ్యూ అయింది. నెక్స్ట్ డ్రాఫ్ట్. డ్రాఫ్ట్ అనేది ఇది ఒక పేజీల కిందనే ఒక నోట్ ప్యాడ్ లాగే ఉన్నట్టు, వర్డ్ ప్యాడ్లో మనం ఎలా టైప్ చేసి ఉంచేస్తాం అలాగా డ్రాఫ్ట్గా ఉంచేసింది. దీన్ని డ్రాఫ్ట్గా ఉంచేసి ఇలా లైన్ వచ్చింది చూడండి ఇక్కడ, ఇది ఇక్కడికి ఒక పేజ్ అని అర్థం అనమాట. ఫ్రీగా స్క్రోల్ అవ్వడానికి ఈ డ్రాఫ్ట్లో మ్యాక్సిమం ఇమేజెస్ ప్రివ్యూ అనేది రాదు కొన్ని సందర్భాల్లో. సో ఇలా ఫ్రీగా స్క్రోల్ చేసుకోవడానికి ఈ డ్రాఫ్ట్. ఓకే, అది నెక్స్ట్. ఈ నాలుగింటిలో ఉన్నా కానీ మనకి పేజ్ ఎలా ఉందో తెలియదు అని చెప్పాను మీకు. మరి వెంటనే మీరు పేజ్ లేఅవుట్లోకి వెళ్ళిపోవాలి, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ రోలర్ అని కనబడుతుంది. రోలర్ అనగానే క్లిక్ చేయండి పోతుంది, క్లిక్ చేయండి పోతుంది. ఈ రోలర్ అనగానే మీకు ఇక్కడ వచ్చింది చూడండి, ఇక్కడ అంటే స్కేల్ అనమాట. మీకు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే హైడ్ చేయొచ్చు ఈ రోలర్. ఓకే, గ్రిడ్ లైన్స్ అంటే ఇంతకీ మీరు పేజ్కి ఇచ్చిన మార్జిన్ ఎంత తెలియాలంటే గ్రిడ్ లైన్ ఆన్ చేస్తే తెలుస్తుంది మార్జిన్. ఈ మార్జిన్ పెంచుకోవచ్చు, తగ్గించవచ్చు అని మీకు ఇంత క్రితం ఇక్కడ పేజ్ లేఅవుట్ లెసన్స్ అనేది చెప్పాను మీకు, ఆల్రెడీ ఆన్లైన్లో ఉంటుంది. ఈ పేజ్ లేఅవుట్ అందులో మీకు ఆఫ్ కావాలా ఫుల్ కావాలా మార్జిన్ అనేది మీరు ఇక్కడే సెట్ చేసుకోవచ్చు. దాన్ని బట్టి ఈ మార్జిన్ సైజ్ అనేది మారుతుంది. కస్టంలోకి వెళ్ళి మీకు ఎంత కావాలో అంత సెట్ చేసుకోవచ్చు. ఓకే, అది ఇది వ్యూలో చూపిస్తుంది అనమాట. గ్రిడ్ లైన్ తీసేస్తే పోతుంది. ఓకే, ఇక డాక్యుమెంట్ మ్యాప్. దగ్గర ఇక్కడ క్లిక్ చేయండి ఒకసారి. ఇది కూడా చాలా యూజ్ఫుల్గా ఉంటుంది. మీకు ముందే చెప్పాను డ్రాఫ్ట్ గురించి. అలాంటి డ్రాఫ్ట్ అనే ఆప్షన్ తెలియకపోతే, అవుట్లైన్ ఆప్షన్ చెప్పాను. అవుట్లైన్ ఆప్షన్ తెలియకపోతే చదువుకోవడానికి ఇది ఒక ఆప్షన్, మరొక ఆప్షన్ అనమాట. ఇది కూడా మంచి ఆప్షన్ అనమాట. డాక్యుమెంట్ మ్యాప్లోకి వెళ్ళి మీకు ఏ హెడ్డింగ్ కావాలి ఆ హెడ్డింగ్ దగ్గర క్లిక్ చేస్తే ఆ లెసన్ ఓపెన్ అవుతుంది. చూడండి, ఆ లెసన్ ఓపెన్ అయింది. ఇక్కడ ఇది కావాలా వచ్చింది చూడండి, ఇది కావాలా ఇది చదివేసుకోండి, ఇది కావాలా చదువుకోండి. ఇక్కడ కూడా ప్లస్ మైనస్లు ఉన్నాయి, అంటే హెడ్డింగ్స్ని సబ్ హెడ్డింగ్స్ని డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ మీకు ఏది కావాలంటే అది డిస్ప్లే చేస్తుంది. ఇక్కడ డబుల్ క్లిక్, ఓపెన్.
మీ ఏ హెడ్డింగ్ కావాలంటే ఆ హెడ్డింగ్లోకి వెళ్ళొచ్చు. ఈ విధంగా డాక్యుమెంట్ మ్యాప్ అనేది యూజ్ అవుతుంది. ఈ విధంగా చూడొచ్చు. నెక్స్ట్ డాక్యుమెంట్ మ్యాప్ తీసేయండి, మీకు అవసరం లేకపోతే. ఒక్కొక్కసారి దీని యూజ్ తెలియకపోయినా మీరు పక్కన ఉంచేస్తుంటారు, అందువల్ల చాలా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అప్పుడు డాక్యుమెంట్ మ్యాప్ దగ్గర చెక్ బాక్స్ తీసాను. నెక్స్ట్ తమ్మనైల్ అంటే తమ్మనైల్లా పేజెస్ అనేది పక్కన లెఫ్ట్ సైడ్ వస్తాయి. ఆ పేజీ ఇక్కడ ఏదో డిజైన్ కనబడుతుంది ఏంటిదని చూడాలంటే ఇక్కడ క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఓపెన్ అయిపోతుంది. సో ఈ పేజెస్ అన్నిటినీ కూడా మనం ఈ విధంగా పక్కన తమ్మనైల్లా వస్తుంది అనమాట. ఓకే, లేదా ఇక్కడే మీరు పేజీలు అన్నింటినీ చూడాలనుకోండి, కంట్రోల్ పట్టుకుని మౌస్ స్క్రోల్ బార్ ఉంది కదా, దాన్ని పట్టుకుని నొక్కారనుకోండి, అలా డ్రా చేశారనుకోండి, స్క్రోల్ చేస్తే ఆ పేజెస్ అన్నీ ఒకేసారి అట్ అ టైం మనం చూడొచ్చు. ఓకే, అది మీరు ఎంత ఉన్నా కానీ ఎంత ఉందా అంత ఉందా, అసలు పేజీ ఎంత సైజు వస్తుంది మనకి ప్రింట్అవుట్ అని తెలియాలంటే ఇక్కడ 100% అని ఉంది, 100% దగ్గర క్లిక్ చేయండి. ఇది ప్రింట్అవుట్ వచ్చే సైజు. మీ ఇష్టం వచ్చిన జూమ్, మీకు ఎంత కావాలి జూమ్, లెసన్ చెప్తున్నాను కనిపించలేదు, నోట్స్ రాసుకుంటున్నారు, 200% పెట్టండి. ఓకే, ఇది అడ్డం ఉంది కదా, తీసేయాలంటే తీసేయండి. ఇంకా పెంచుకోవాలనుకుంటే మీరు 200% కాకపోతే కస్టంలోకి వెళ్ళి మీరు ఇక్కడికి వచ్చి 500% వేసేసుకోవచ్చు. ఇంకా ఇంతకు మించి జూమ్ పెరగదు ఇది. సో సైజ్ పెరగలేదు, జూమ్ పెరిగింది, సైజ్ పెంచడం వేరు, 100%. ఓకే, అదేవిధంగా 1 పేజ్ అంటే సింగిల్ పేజ్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది, 2 పేజెస్ మాత్రమే డిస్ప్లే చేస్తుంది. రీడింగ్ లేఅవుట్కి దీనికి తేడా ఉంది, ఇది ఫుల్ స్క్రీన్ మనకు అర్థమయ్యే విధంగా కనబడుతుంది. ఇక్కడ పేజ్ని ఇక్కడ 2 పేజెస్, మెనీ పేజెస్, సారీ పేజ్ విడ్త్, ఈ పేజ్ విడ్త్ ఎంత ఉందో అంత ఫుల్గా చూపిస్తుంది అక్కడ. ఓకే, ఈ జూమ్లోనే మెనీ పేజెస్ అని ఉంటుంది ఆప్షను, ఎక్కడంటే మెనీ పేజెస్ అంటే అన్ని పేజీలు ఒకేసారి చూపిస్తాయి. ఓకే, 100% పెట్టండి అక్కడ. ఈ విధంగా జూమ్లో ఉన్నటువంటి ఆప్షన్స్ అనమాట ఇవి. నెక్స్ట్ విండోలో ఉన్న ఆప్షన్స్ ఏంటంటే, న్యూ విండో అనగానే న్యూ ఫైల్ కాదు కానీ ఇదే డూప్లికేట్ కింద ఓపెన్ అవుతుంది, డూప్లికేట్లా ఓపెన్ అయ్యింది. చూడండి 2 ఫైల్స్ డూప్లికేట్స్. ఇక వ్యూలో అరేంజ్ ఆల్ అన్నారనుకోండి, ఎక్కువ ఫైల్స్ ఓపెన్ అయినప్పుడు మనం ఒక రకంగా అరేంజ్ చేసుకోవచ్చు వాటిని. ఎలా ఒకసారి చూడండి. వ్యూలోకి వెళ్ళిన తర్వాత అరేంజ్ ఆల్ అనగానే ఆటోమేటిక్గా ఇక్కడ ఎన్నైతే ఓపెన్ అయినాయో అన్నీ కూడా ఒకేసారి డెస్క్టాప్ మీద అరేంజ్ అయినాయి. ఓకే, కస్టమర్స్ లైన్లో ఉన్నారనుకుంటే కనుక ఇది మీద అవుతుందని చెప్పేసి దాన్ని మ్యాక్సిమైజ్లోకి వెళ్ళి వాళ్ళ వర్క్ పూర్తి చేసేసి మళ్ళీ రీస్టోర్లోకి వెళ్ళి మళ్ళీ వీళ్ళ వర్క్ మొదలు పెట్టాలనుకోండి, ఇక్కడ మ్యాక్సిమైజ్లోకి వెళ్ళి ఇలా పూర్తి చేసి మళ్ళీ రీస్టోర్లోకి వెళ్తాం, లేదా క్లోజ్ చేసుకుంటాం. ఈ విధంగా మనం చేయొచ్చు. అరేంజ్ హాల్లోనే రకాలు ఉన్నాయి, మళ్ళీ ఇందులో ఇవ్వలేదు, అడ్వాన్స్లో ఇస్తాడు. క్యాస్కాడింగ్ స్టైల్స్ అని, క్యాస్కాడింగ్ అనే రకరకాల ఆప్షన్స్ ఇస్తాడు. సింపుల్గా ఇచ్చేసాడు ఇక్కడ, చూద్దాం. అరేంజ్ హాల్ ఒక సింపుల్గా ఇచ్చేసాడు. టైల్స్, క్యాస్కాడింగ్ ఆప్షన్స్ అని అడ్వాన్స్లో ఉంటాయన్నమాట. ఇక్కడ ఇలా ఉన్నప్పుడు మ్యాక్సిమైజ్ అయినప్పుడు నంబర్ ఆఫ్ ఓపెన్ అయినప్పుడు ఇక్కడికి వచ్చి పలానా గంగారావు ఉన్నాడు లేదా శాంతారావు ఉన్నాడు, అతని ఫైల్ ఓపెన్ చేయాలనుకున్నారు, ఇక్కడ క్లిక్ చేసి ఓకే అనగానే ఆటోమేటిక్గా ఆ ఫైల్ అనేది ఫ్రంట్కి వస్తుంది. అతని ఫైల్ని వర్క్ చేయొచ్చు మనం, అతని ఫైల్ అనేది మనం వర్క్ చేసుకోవచ్చు. ఓకే, ఈ విధంగా మీకు ఏ ఫైల్ కావాలితే ఆ ఫైల్ ముందుకు తీసుకురావచ్చు, ఫ్రంట్కి తీసుకురావచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. నచ్చినట్లయితే షేర్ చేయండి,
సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు.